శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జర్నలిస్ట్ శ్రీ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, శాలం రాజు అనే పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఆడవారిని దృష్టిలో పెట్టుకొని మల్లెపూలు పెట్టుకున్న వారంతా ఒక వర్గానికి చెందుతారు అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్ని రోజులైనా సరే కనీసం క్షమాపణ చెప్పటం కానీ ఎక్కడ బయటకు వచ్చి ఆయన పైన చర్యలు కూడా ఏవి తీసుకున్నట్లు కనిపించట్లేదు. ఆ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఎలా చూడాలంటారు? ఎలా సమర్థిస్తామండి? ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అన్నాను అంటాడు ఆయన. బజారు మనుషులు అంటే స్త్రీలే కదా. ఇప్పుడు స్త్రీలు కాకుండా మగాళ్ళు పెట్టుకుంటారా పూలు? ఇంతకుముందు కూడా నేను అడిగా అదే మాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు జెండర్స్ మనకు 3 ఉన్నాయి, ఆడ మగ ఇంకొకళ్ళు మూడోది. ఇది కాకుండా కొత్తగా బజారు మనుషులు అని ఒక జెండర్ పుట్టుకొచ్చిందా? మనకు తెలియదు. శాలం రాజు గారు చెప్పారు, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పం. కానీ మీ మతం కోసం వేరే మతాన్ని కించపరిచిన, వేరే మతాన్ని మీరు ఆ విధానాలు అనుసరిస్తూ మళ్ళీ ఆ మతాన్ని తిట్టడం ఏంటి? మీకు ఎవడిచ్చాడు రైట్? ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని తీసుకుంటే భారతదేశంలో పోపు గారు అప్పట్లోనే చెప్పారు, మీరు అంటే భారతదేశంలో హిందూ సంప్రదాయాలు ఏ ఉంటాయో పాటించండి అని. ఆయన వాళ్ళకి ఒప్పుకున్నాడు దానికి. ఓకే. అందుకనే మేరీ మాతకి చీరలు కడతారు, మేరీ మాతకి పూలు పెట్టట్లా, కొబ్బరికాయలు కొట్టట్లే, దీపాలు పెట్టట్లే. ఇవన్నీ క్రిస్టియన్ సంప్రదాయాలు ఎప్పుడైనా ఉంటాయా? ఈ మతమే వెస్టర్న్ మతం అంటే మొన్న ఒక ఆవిడ నాకు కమెంట్ పెడుతుంది, అలా ఎలా చెప్తారు, కాదు అంటుంది. పిచ్చా వీళ్ళకి, అంటే అంత వీళ్ళని మతం మత్తులో పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆదివారం వచ్చేసి బిర్యానీ పెడతారండి, ఒక బుధవారం వచ్చేసి కొబ్బరి నూనె అంటారండి. మీరు ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు మత వ్యాప్తి చేసుకోండి, మతాన్ని నమ్ముకోండి, అన్నీ చెయ్యండి. కానీ భారతదేశంలో ఉంటూ మీరు పొద్దున్నే పొలోమున 6 మగవాళ్ళ పిల్లలు 6 ఆడపిల్లలు కలిసి ఓళ్ళ మీద పడి మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు? దానికి నేను వ్యతిరేకం. ఓకే. ఇప్పుడు మన హిందూ మతంలో అలా చేస్తున్నామా? చేయదలుచుకుంటే మనము చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఘర్వాపసి ఉంది కదా, ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు నచ్చక మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు. ఇటీవల ఒక ముస్లిం కూడా హిందూ మతంలోకి వచ్చేసారు. అంటే నేను అనేది మతం అంటే అభిమతం అంటే ఇష్టం, అంతే. ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది. దానికోసం నేను ఇలాగే ఉండాలి అని చెప్పటానికి శాలం రాజు ఎవరు? ఇప్పుడు శాలం రాజు గారు మల్లెపూల కథ ఒకటి చెప్పాడు. ఒక చర్చి దగ్గర, ఆదివారం చర్చి ప్రేయర్స్ ఉంటాయి కదా, ఒక పాస్టర్ వెళ్తుంటే అక్కడ ఒక అబ్బాయి మల్లెపూలు బుట్టలో పెట్టుకుని నమ్మటానికి కూర్చుని ఉన్నాడు, దండలు. ఏంటి నాయన ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. అంటే ఆడవాళ్ళు వస్తారు కదా సార్, కొనుక్కుంటారండి అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు, మా క్రిస్టియన్ మహిళలు కొనరు ఇవి అన్నట్టు. లేదు అమ్మా, లేదయ్యా, ఒక్కళ్ళైనా కొంటారుగా అన్నట్టు. కొనరు అన్నట్టు ఆయన అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఆదివారం ప్రార్థనలు ముగిసాయి, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. లాస్ట్లో పాస్టర్ గారు వచ్చారు, ఈ పువ్వుల అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఏమైంది అని అడిగారు పాస్టర్. ఒక్కళ్ళు కూడా కొనలేదండి అన్నట్టు. చెప్పానా మా మహిళలు కొనరని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పువ్వులు గతంలో క్రిస్టియన్స్ కూడా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కొత్తగా ఈ పాస్టర్స్ అనేవాళ్ళు వస్తున్నారండి. అసలు ఈ దశమ భాగం అనేది లేకపోతే పాస్టర్లు ఉంటారా? కరెక్ట్. నేను ఇలా అన్నాను అనుకోండి, మళ్ళీ నా మీద యుద్ధానికి రావచ్చు. ఇప్పుడు మీకు హిందువులకు సంబంధించిన గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయంలోంచి మీకు నెలకి జీతాలు వస్తున్నాయి, ముల్లాలకు కూడా వస్తున్నాయి. మీ అందరికీ కూడా రకరకాల విధానాల్లో మీకు రాయితీలు ఉంటాయి. మరి హిందువులకు ఏ రాయితీ లేదుగా. మళ్ళీ మా గుళ్ళ మీద వచ్చిన సంపాదనలో మీరు తింటున్నారు. మీ చర్చిలు ఎందుకు కడుతున్నారు, ఎలా కడుతున్నారు? అనుమతులతోటే కడుతున్నారా? అసలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది మీకు అన్ని చర్చిలు కట్టడానికి? అవునా కాదండి? అంటే ఒక ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్కి అనుమతులు ఇస్తారా? కాదు కదా, అది పద్ధతి కాదు. ఇప్పుడు మీ మతం వేరు, మీరు ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మంత్రి అయినా మీరు ప్రజల కోసం వచ్చినప్పుడు మీకు మతంతో సంబంధం ఉండకూడదు. అలాగని మతాచారాలు మీరు కించపరచకూడదు, అది కూడా చెప్తా. కాకపోతే ఇక్కడ శాలం రాజు గారి దాకా వచ్చేసరికి పువ్వులు పెట్టుకోవద్దు మీరు.
ఆయన నేను 15 ఏటే నేను దేవుడిలోకి వచ్చేసాను, దేవుడి వాక్యంలోకి వచ్చాను. ఓకే, నీకు ఇష్టమైంది వచ్చావు. నేను 60 ఏళ్ళు వచ్చాక రాలేదు. ఇట్స్ ఓకే, నీకు ఇష్టమైంది వచ్చావు. వచ్చి ఇవాళ మీరు ఏం ప్రీచ్ చేస్తున్నారు? వాళ్ళ మైండ్ని ఎందుకు మీరు కంట్రోల్ చేస్తున్నారు? వాళ్ళ మైండ్ని మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? మతం అంటే ఒక బైబిల్ చదువుకోవటం అంతే. ప్రార్థన చేసుకోవాలి వాళ్ళకి ఇష్టమైనప్పుడు, ఆదివారమో లేకపోతే రోజు ఉదయమో వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఇలాగే ఉండాలి మీరు, ఇలా ఉండకూడదు, బైబిల్లో ఎక్కడా లేదు. మీకు వెస్టర్న్ నేను మొన్న కూడా అడిగానండి ఇదే మాట. వెస్టర్న్ కంట్రీస్లో క్రిస్టియానిటీ పాటించే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గౌన్లు వేసుకుంటారు, చీరలు కట్టుకోరుగా. వాళ్ళు బాబ్డ్ హెయిర్ పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకోరు, వాళ్ళు గాజులు వేసుకోరు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పద్ధతి. వాళ్ళకి పెళ్ళికి రింగే ఉంటుంది, వాళ్ళకి పెళ్ళికి తాళిబొట్టు ఉండదుగా. మీరందరూ తాళిబొట్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఆ తాళిబొట్టు మీద ఒక క్రాస్ కొత్తగా, పసుపు తాడు. పసుపు ఎందుకు వాడుతున్నారు? పసుపు మరి హిందూ సంప్రదాయం కదా. మీరు అన్నీ కబ్జా చేసేసి, హిందువుల సంప్రదాయాలన్నీ కబ్జా చేసేసి మళ్ళీ హిందువులు ఎందుకు తిడతారు మీరు? నా క్వశ్చన్ అది, అంతే. ఇక్కడ హిందువుల కన్నా కూడా మేడం మొత్తం ఆడవారిని ఇది ఓకే, మల్లెపూల దాకా వచ్చేసరికి ఆయన బజారు మనుషులు అన్నాడు కాబట్టి, బజారు మనుషులు అంటే సెక్స్ వర్కర్స్, అంటే వేశ్య అనే పదం వాడకూడదు కాబట్టి నేను సెక్స్ వర్కర్ అంటున్నా. సెక్స్ వర్కర్స్ అంటే హిందూ మహిళలందరూ సెక్స్ వర్కర్స్ అని నేను అడిగింది అది. సో మీరు చెప్పిన స్టేట్మెంట్ అలా ఉంది. దీనికి శాలెం రాజు గారు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం మనం, ఒకటి. రెండు, దీని మీద మీకు వాళ్ళే చాలా మంది వీడియోలు చేశారు. శాలెం రాజు గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. తప్పు లేదంటే మీ క్రిస్టియన్ మహిళలను అలా అంటే మీరు ఊరుకుంటారా? మా క్రిస్టియన్ మహిళలందరూ బజారు మనుషులు పూలు పెట్టుకుంటే అంటాడు ఆయన. ఇప్పుడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అంటే అందులో పూలు పెట్టుకున్న క్రిస్టియన్స్ కూడా ఉంటారు. ఆయన అది మర్చిపోయాడు. నేను చాలా మంది, ఎందుకండి మొన్న ఒక ఆవిడ పార్వతి బోల్డ్ ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, పాటలు పాడుతుంది. ఓకే, ఆవిడ పూలు పెట్టుకుని మరి వీడియోలు చేసింది, క్రిస్టియన్ వీడియోలు, క్రిస్టియన్ పాటలు. మరి ఆవిడ కూడా బజారు మనిషి. నేను చెప్పానని ఒకళ్ళిద్దరు పూలు పెట్టుకోవటం. ప్రసన్న బోల్డ్, సారీ, ప్రసన్న బోల్డ్, కాబట్టి చూసుకోండి వీడియో. అదేవిధంగా నేను చెప్పానని ఇద్దరు క్రిస్టియన్ మహిళలు పువ్వులు పెట్టుకోవడం మొదలుపెట్టారు, బొట్టు పెట్టుకోవటం మొదలుపెట్టారు. నేను అన్నా మతం వేరు, సంప్రదాయం వేరు, మతం వేరు, అభిమతం వేరు. బొట్టు పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు, అది నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, అంతే. పువ్వులు అనేవి మనకి అంటే హెయిర్కి చాలా బాగుంటుంది, అంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది కదా. ఆ సువాసన వల్ల మనకి మన నరాలు ఉత్తేజితం అవుతాయి. ఫస్ట్ థింగ్. రెండు రకాలుగా, రాత్రి పెట్టుకోవడం వేరు, పగలు పెట్టుకోవడం వేరు. మనం ప్రతిదీ ఓపెన్గా మాట్లాడటం నేర్చుకోవాలండి. ప్రతిదాన్ని రెస్ట్రిక్ట్ చేసేసి అది కాదు. కొన్ని పిల్లలకి తెలియాలి. ఈ కాలం పిల్లలకి, అంటే ఇక్కడ అసందర్భమైన ఒక పాయింట్ చెప్తా. ఈ కాలం పిల్లలకి అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి తెలుసా? ఎంతసేపు ల్యాప్టాప్లు పెట్టుకోవడం, పనులు చేసుకోవడం, ఇంట్లోనే పనులు కాబట్టి ఓ పిచ్చిగుడ్డలు వేసుకోవడం, అవునా కాదా? అసలు వాళ్ళు చీరలు కట్టుకుని ఎంతకాలం అవుతుంది? ఆ చీర కూడా ఎప్పుడు కట్టుకున్నా ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు టక్టక. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీకు బ్యూటీషియన్స్ బతుకుతున్నారు. ఎలాగంటే చీర కట్టడానికి, మీకు మేకప్ చేయడానికి 1200, 1500, ఆ 10 నిమిషాల పనికి. వాళ్ళు బతుకుతున్నందుకు నేను బాధపట్టాలా, వీళ్ళు నేర్చుకున్నందుకు బాధపడుతున్నారు, అంతే. ఇలా వెళ్తారు, బొమ్మలాగా వచ్చేస్తారు. ఆ మొగుడికి ఏమైనా చీర కట్టుకుంటే ఇష్టం ఉంటుందా? చీర కట్టులో ఉండే అందం వీళ్ళకి తెలుసా? అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో వీళ్ళకి తెలుసా? సీరియస్గా చెప్తున్నా. మీకు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని గొప్ప రైటర్, ఆయన సినిమాలకు పాటలు కూడా రాశారు, చాలా గొప్ప వ్యక్తి, మీరు వినుంటారు. ఆయన బహుభాషా కోవిదుడు. ఆయన కృష్ణా తీరం అని ఒక నవల్లో రాస్తాడు. ఆయన పిల్లది తలారబెట్టుకునే వేళ అయింది అంటాడు. ఎంత నర్మగర్భంగా చెప్తాడంటే, అంటే మనవడికి చెప్తున్నాడు, అంటే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అని. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. మనకు అత్తలొద్దు, మామలొద్దు, తల్లికి ఎంత తెలుసో తెలియదు. ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి, తెల్లారులేసి, ఈ ఆలోచనలు తప్ప భార్యాభర్తల ముందు సఖ్యతగా ఉండాలని ఎవడో ఆలోచించట్లా. నీకెంత సంపాదన, నాకెంత సంపాదన, నువ్వేం మెయింటైన్ చేస్తావు, నేనేం మెయింటైన్ చేస్తాను,
ఇట్లా అయిపోయింది. ఇంతకీ నేను చెప్పేది ఈ మల్లెపూల గురించి అందుకని చెప్తున్నా. ఈ మల్లెపూలు ఆడపిల్లలు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు వేరే ఉంటాయి. మామూలుగా మనం మల్లెపూలు పెట్టుకోవటం వల్ల తలనొప్పి రాదు, మంచి ఫ్రాగ్రెన్స్, మనం అంటే మనం బాగా పని చేయటానికి మన మైండ్ వర్క్ చేస్తుంది, ప్లస్ పేలు రావు తలలో. అంటే చాలా ఉంటాయి దాంట్లో, ఎందుకుండో ఓకే. కదా. రైట్. ఓకే. సో ఇన్ని సౌలభ్యాలు ఉన్నప్పుడు పువ్వులు పెట్టుకోవడానికి ఏంది? అసలు నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు కూడా, డిగ్రీలో కూడా పెట్టుకున్నా, ఇది జడ కుట్టుకున్నానేమో గుర్తులేదు. సమ్మర్ వస్తే జడలు కుట్టుకునేవాళ్ళం. మల్లెపూల సీజన్ అంటే వెళ్ళే వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రకరకాలుగా మా ఇంట్లో జడలు కుట్టేవాళ్ళు. అది ఎంత ఆనందం తెలుసా అండి అసలు. ఆ జడ కుట్టుకుని మనం తిరుగుతూ, అంటే అది ఒక హొయల్, అది అందరూ మన్ని చూసబలే ఉంది అంటుంటే అదేదో ఒక ఏనుగెక్కిన సంబరం ఉంటుంది. ఎవరికి తెలుసు ఇప్పుడు అవన్నీ? నేను అనేది మీరు కొన్ని నేర్చుకోవాలి. కాబట్టి శైలం రాజు గారు లాంటి వాళ్ళు, మీరు మీ మతాన్ని ప్రీచ్ చేసుకోండి, దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ హిందూ మతం నుంచి మీరు అన్నీ కాపీ కొట్టి మీరు మళ్ళీ హిందూ మత మహిళల్ని కించపరుస్తున్నాను అనుకుంటూ మీ మత మహిళల్ని కూడా మీరు కించపరిచారు. నేను చెప్పొచ్చేది అది. ఇప్పుడు పువ్వులు చాలామంది క్రిస్టియన్స్ పెట్టుకుంటారు, పెట్టుకోని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, తర్వాత పెంటకోస్టులు ఉన్నారు. సో ఇందులో రోమన్ క్యాథలిక్స్ దే కెన్ గో ఫర్ ఎనీథింగ్, అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి ప్రొటెస్టెంట్స్ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెంటకోస్టులు అసలు ఏది వేసుకోరు వాళ్ళు. అంటే నగలు కానీ, బొట్టు పెట్టుకోవటం కానీ, చెవులకు పెట్టుకోవటం కానీ, ఒంటి మీద ఆభరణాలు ఏం పెట్టుకోరు. అట్లా అంటే ఒక్కొక్కళ్ళ పద్ధతి అది. కాబట్టి ఓకే, వాళ్ళ పద్ధతి గురించి నేను మాట్లాడిన, ఎవరిని మనం కించపరచడానికి మాట్లాడాలి. కానీ మీరు మీ మతాన్ని అంటే ప్రాచుర్యం చేసుకోవటం కోసం ఇంకో మతాన్ని కించపరచద్దు, ఇంకో మతం మహిళల్ని కించపరచద్దు ఖచ్చితంగా. ఇక్కడ నా అబ్జెక్షన్. కాబట్టి మనం శైలం రాజు గారిని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాండి. ఈ తర్వాత ఇటీవల చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, మీరు గమనించుకోండి. అంటే ఈ పాస్టర్స్ అని చెప్పుకుంటూ, అసలు ఈ పాస్టర్ అవటానికి వీళ్ళకి ఏం అర్హత ఉంది నాకు తెలీదు. ఎందుకంటే మీకు సెయింట్ జాన్ సెమినరీ అని ఉంది, నేను వాళ్ళకి టీచ్ కూడా చేశాను గతంలో. నేను చదువుకునేటప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఒక అతను వచ్చేవాడు. వాళ్ళకి వెళ్ళి నేను ఉపన్యాసాలు ఇచ్చేదాన్ని మెడ్రాస్లో. ఇక్కడ కూడా ఉంది, హైదరాబాద్లో కూడా మీకు రామంతపూర్ దాటాక రైట్ సైడ్ వస్తుంది. వాళ్ళన్నీ చదువుకోవాలి అక్కడ, చదువుకున్నాక పాస్టర్లు అవుతారు. అది నేను మీకు చెప్తాను. మరి ఈ పాస్టర్లు అందరూ అక్కడ చదువుకున్నారా లేదా మనకు తెలియదు. సో నేను అనేది, మీ చదువు మీకు ఏం నేర్పించిందో అది మీరు ప్రజలకు టీచ్ చేయండి, కానీ అనవసరమైన విషయాలు అక్కర్లా. 1, 2 ఒక ఆయన చేశాడు వీడియో, బొట్లు పెట్టుకోకూడదు, ఒకవేళ బొట్టు పెట్టుకున్నా క్రాస్ లాగా పెట్టుకోవాలి. హూ ఆర్ యూ టు సే? అసలు మీకు అందరికీ ఎవడిచ్చాడు హక్కు ఆడవాళ్ళని నియంత్రించమని? ఒక పూజారికి కానీ, పూజారి నియంత్రించరుగా. పైగా దానికి ఇంకొక ఇది కూడా చూపించారండి వాళ్ళు. ఒక ఆయన, నేను పేరు మర్చిపోయాను, నేను ఒక వీడియో చేశాడు. ఆయన అంటాడు, మీ తిరుమల తిరుపతి దేవస్థానం పూజారి గారే చెప్పారు ఇక్కడ పువ్వులు పెట్టుకోకూడదని తిరుమలలో అని. దానికి నేనేం చెప్తానంటే, ఆయనకి అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారు. పూర్తిగా మనం తెలుసుకుని మాట్లాడాలి. తిరుమలలో పూలు ఏవైతే వాళ్ళు తోటలు పెంచుతారో ఆ తోటలో పూలన్నీ స్వామికే, ఆ పూలు పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. అంతేగాని మీరు పూలు పెట్టుకోకుండా ఆడవాళ్ళని ఆయన చెప్పాల. ఆ పువ్వులు స్వామివారి నివేదన కోసం, స్వామివారి కైంకర్యం కోసం. ఆ తోమాలన్నీ కూడా దానికి తోమాల సేవ అంటారు కదా. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని మీరు మా దాన్ని తీసుకొచ్చి కోట్ చేసి చెప్పకండి. మీ బైబిల్లో ఏం చెప్పారో దాన్ని ఫాలో చేసుకోండి. మీ బైబిల్ మీరు ఫాలో అవ్వండి, మా హిందూ సంప్రదాయాలు ఫాలో అవ్వద్దు. మీరు మా గుళ్ళల్లో ఉన్నట్టు ధ్వజస్తంభాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు అది చెప్పండి నాకు. ధ్వజస్తంభం ఏ చెక్కతో చేస్తారు? ధ్వజస్తంభం పెట్టడానికి నియమాలు ఏంటి అవి చెప్పమానండి వాళ్ళని. చనిపోయారు చూడండి ప్రవీణ్ పగడాల, ఆయన వీడియోస్ మీరు గమనించారంటే, అంటే నేనే నెగిటివ్ చెప్పట్లా, ఆయన కొన్ని మన శివుడికి సంబంధించిన శ్లోకాలు తీసుకుని వాళ్ళ యేసు ప్రభువుకి ఆయన ఆపాదించుకున్నాడు, సంస్కృత శ్లోకం. ఓకే, మీరు ఆయన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి దాని పెద్ద ఇది కాదు, కానీ నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. తర్వాత మరి మీరు ఇది హిందువులకు సంబంధించిన త్యాగరాజ కీర్తనల స్టైల్లో మీరు ఎందుకు కీర్తనలు పాడుకుంటారు? పాడుకోకండి, మీరు మీ వెస్టర్న్ టైప్లోనే పాడుకోండి, దేవుని స్తుతించుకోండి.
మీ Right. పదాలన్నీ కూడా హిందూ పదాలేగా వాడుతున్నారు. తెలుగులో ఉండే పదాలే అది కూడా హిందూ మతానికి సంబంధించి అధ్యాయాలన్నా కాండలన్నా రామాయణంలో కాండలు అంటారు. ఉమ్, ఆశ్వాసం అన్న ఇవన్నీ కూడా హిందూ పురాణాలు వీటికి సంబంధించేగా, హిందూ ఇతిహాసాలకు సంబంధించేగా. ఉమ్, మరి అవి ఎందుకు వాడతారు? మీరు ఏం చెప్పాలి? చాప్టర్ అనే చెప్పుకోవాలి. బైబిల్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఇంగ్లీష్లోనే చెప్పుకోండి. నేను అనేది మీరు వాదన మొదలు పెడితే మేము అంతకంటే రెట్టింపు వాదన చేయగలం, అంతకంటే ధీటుగా సమాధానం చెప్పగలం. కాబట్టి ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉందాము, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోకుండా. మీరు ముఖ్యంగా వెళ్ళి ప్రీచింగ్ చేయకండి. మీ మతాన్ని మీరు ఏమంటారు వ్యాప్తి చేసుకోవాలనుకుంటే వెళ్ళి బలవంతంగా మత మార్పిడులు చేయకండి. అదొకటే నేను చెప్తాను. అలాగే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.